జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో గల 26 జిల్లాల సమగ్ర అభివృద్ధి, జీడీపీ వృద్ధి చేయడానికి ప్రతి జిల్లాకు మంత్రులను ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా నియమించడం జరిగిందని, జిల్లాల తలసరి ఆదాయంలో విశాఖ నెంబర్ 1 స్థానంలో ఉంటే పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తామని అన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్, సర్వీస్, అగ్రికల్చర్ అభివృద్ధికి చర్యలు చేపడతామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సొంత కేసుల కోసం చూసుకున్నారు, వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు. ఇవాళ అందుకనే స్టీల్ ప్లాంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే గతంలో కూడా 1998లో దాదాపు 1650 కోట్లు ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు స్టీల్ ప్లాంట్కి ఊపిరి పోశారు. తిరిగి మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్కి మళ్ళీ కేంద్రం నుంచి 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు. ఖచ్చితంగా దాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆ వయసులో కూడా ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చాలా సపోర్ట్గా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ, అలాగే ఇక్కడ డైరీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. డైరీకి కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో మన షుగర్ ప్లాంట్ కూడా చూసి రావడం జరిగింది. షుగర్ కర్మాగారాన్ని కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా అది చేస్తాం. ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.